वेङ्कटाद्रि समं स्थानं ब्रह्माण्डे नास्ति किञ्चन वेङ्कटेश समो देवो न भूतो न भविष्यति। అచ్చమైన తెలుగు పాట, అచ్చమైన తెలుగు పాట, అంతరింట వెలుగు పాట, అంతరింట వెలుగు పాట, అచ్చమైన తెలుగు పాట, అంతరింట వెలుగు పాట, అమ్మ పాట, బ్రహ్మ పాట, పల్లె పాట, ప్రజల పాట, భక్తి అనే ఆకలికి, భక్తి అనే ఆకలికి అన్నమైన పాట, భక్తి అనే ఆకలికి అన్నమైన పాట, మన అన్నమయ్య పాట, ఆ అన్నమయ్య పాటకు పట్టాభిషేకం, అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానములు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్, శ్రీ వెంకటేశ్వర రికార్డింగ్ ప్రాజెక్ట్ సమర్పిస్తున్న అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమం వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కార్యక్రమానికి సాదర స్వాగతం. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. మాకు వివేకం లేదు, అవివేకం తప్ప. మాకు జ్ఞానం లేదు, అజ్ఞానం తప్ప. బ్రహ్మాది దేవతలతో, మునులతో, తపోధనులతో పోల్చుకుంటే మాకు ఏ విషయంలోనూ యోగ్యత లేదు, అర్హత లేదు. కాబట్టి శ్రీ వెంకటేశ్వరుడి కృప వల్లనే మేమిలా ఉన్నాం, ఇలా జీవిస్తున్నాం. ఆ దయాదాక్షిణ్యాలు ఎప్పుడూ మాపై ఉండాలి అని కోరుకుంటున్న ఈ అన్నమయ్య సంకీర్తనకు సంగీతం రామాచారి గారు, రాగం హిందోళం, గానం కృష్ణ తేజస్వి, చాగంటి సాహితి. తగినంతే నెమకిన మాకును నీ కృపయింతే, నీ కృపయింతే తమ ఎరుక తమకు తగినంతే, నెమకిన మాకును నీ కృపయింతే, నీ కృపయింతే. వెసనీ ముఖమున వెడలిన వేదము దశలని మహిమ తెలియగలదా, తమ ఎరుక తమకు దగినంతే, నెమకిన మాకును నీ కృపయింతే, నీ కృపయింతే. నగుచుని మాయల నడపే జగములు సొగసిని మూరిటి చూపెడినా, నగుచుని మాయల నడచే జగములు సొగసిని మూరిటి చూపెడినా, అగనిను గానక కపించునుయును పొగరుల మునిక బోధించేరా, తమ ఎరుక తమకు దగినంతే, నెమకిన మాకును నీ కృపయింతే, నీ కృప
దైవేమము చెంత చేరి దయసేయగదే తమ ఎరుక తమకు దగినంతే నెమకిన మాకును నీ కృప ఇంతే నీ కృప ఇంతే. రామాచారి గారు హిందోళంలో శక్తి వంచన లేకుండా ప్రయత్నించి చక్కగా చేశారు. మొట్టమొదటిసారి వస్తున్నాయి బాగా పాడావు, చక్కగా పాడావు. గాత్రం శుద్ధంగా ఉంది, ఎక్స్ప్రెసివ్గా ఉంది. చాగంటి నువ్వేంటి చాలా ఎక్కువగా న్యాయం చేసినట్టున్నావు ఈ పల్లవికి. తమ ఎరుక తమకు తగినంతే నెమకిన మాకును నీ కృప ఇంతే. అంటే నువ్వేం పాదలుచుకున్నావు అది నీ దగ్గరే ఉంది, మాకు ఎంత వినబడిందో అది మా ప్రాప్తి అని కొంచెం క్లారిటీ ఉండాలి. బాగా బోల్డ్గా చక్కగా శ్రావ్యంగా పాడుతున్నావు, కానీ పదాలు క్లారిటీ తగ్గింది. నెక్స్ట్ టైం పక్కా క్లారిటీతో పాడాలి. ఇప్పటికోసం ఒకసారి నా కోసం పల్లవి పాడు. తమ ఎరుక తమకు దగినంతే నెమకిన మాకును నీ కృప ఇంతే. వెరీ గుడ్, 100% ఇందాకన్నా అద్భుతంగా ఉంది. ఇది మెయింటైన్ చేయమ్మా. చాలా శ్రావ్యంగా ఉంది నీ వాయిస్, బాగుంది రామాచారి గారు. కృతజ్ఞుడయ్యారు, అభినందనలు. బాగుందమ్మా. నారాయణాయ నళినాయతలోచనాయ నామావశేషిత మహాబలివైభవాయ నానాచరాచర విధాయక జన్మదేశ నాభీపుటాయ పురుషాయ నమః పరస్మై. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆది మధ్యాంతరహితుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్య వైభవాన్ని ఆవిష్కరించేటువంటి అన్నమయ్య కీర్తన. దీంట్లో ఈ యొక్క విశ్వంలో ఎవరి స్థాయిని అనుసరించి వారు ఈ లోకంలో సత్యాలను గ్రహిస్తూ ఉన్నారు, కానీ పరమాత్మ యొక్క వైభవాన్ని ఎవరైనా తెలుసుకోగలరా అనేటువంటి ఒక ఆర్ద్రత. అంటే అందనంతటి లోతైనటువంటి మహోన్నతమైనటువంటి దివ్యస్వరూపుడు, దీన్ని మీరు తెలుసుకోండి అని అన్నమాచార్యుల వారు మనకు ఉద్బోధ చేస్తూ ఉన్నారు. అందులో ఒక బ్రహ్మ కాదు, ఆయన నాభీ కమలంలో పుట్టినటువంటి వారు. ఒక్కొక్క కల్పంలో ఒక్కొక్క బ్రహ్మలు, ఎందరో బ్రహ్మలు ఇప్పటికి అయిపోయారు, ఇంకా ఎందరో బ్రహ్మలు వస్తూ ఉంటారు, వాళ్ళు సృష్టి చేస్తూ ఉంటారు. వాళ్ళెవరూ ఆయన నుంచి ఉద్భవించిన ఆయన మహత్వాన్ని తెలుసుకోలేరు. అలాగే వేదములు ఆయన యొక్క ఊర్పులు. యస్య నిశ్వసితం వేదాహ, ఆ వేదమే పరమేశ్వరుని యొక్క దివ్య వైభవాన్ని పూర్తిగా సమగ్రంగా ఆవిష్కరించలేదు. అంటే మామూలుగా అయితే మానవుడు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏదైతే తెలుసుకోలేకపోతున్నాడో దాన్ని తెలియజేసేటువంటి ఒకే ఒక సనాతనమైనటువంటి విజ్ఞాన రాశి వేదం. ప్రత్యక్షేణానుమిత్యావా యస్తూపాయో నబుధ్యతే ఏనం విదంతి వేదేన తస్మాత్ వేదస్య వేదత. మానవుడు ప్రత్యక్షంగా కొన్ని తెలుసుకుంటాడు, ఊహాశక్తి చేత కొన్ని తెలుసుకుంటాడు. ఈ ప్రత్యక్షంగా కానీ భావనాశక్తి చేత కానీ ఏవైతే తెలుసుకోలేకపోతున్నాడో దాన్ని తెలియజేసేటువంటి వేదం కూడా స్వామి యొక్క మహిమ పూర్తిగా తెలియజేయలేదు. అలాగే తగ నిను కానగ తప్పించు మునులను పొగరుల మిమునిక బోధించేరా. స్వామి కోసం తప్పించిపోతూ ఉంటారు మహర్షులు. వాళ్ళు ఇక్కడ పొగరులా అంటే ఏదో బాగా పొగరు బట్టి అనే లోకంలో అర్థం చెప్పుకోకూడదు. పొగరు వెన్నెలలు అంటే సాంద్రమైనటువంటి వెన్నెల అని. అలాగే వాళ్ళు సాంద్రంగా ఏమన్నా చెప్పగలరా? వాళ్ళు అనుభవించగలరు కానీ చెప్పగలరా? భగవతత్వం ఎలా ఉంటుందంటే మూకాస్వాదవత్ అంది ఉపనిషత్తు. అంటే మామిడి పండు మనం వైశాఖ మాసంలో మంచి చెరుకు రసాలు తిన్నాం, బాగుందంటే అంటూ ఉంటాం. ఓ మగవాడికి ఇచ్చినా ఎలాంటి మాట వస్తుందో మన నోట్లోంచి వచ్చినా అలాంటి మాటే వస్తుంది. చెప్పమన్నారు అనుకోండి, ఏదో కొంతమంది చెప్తూ ఉంటారు. ఈ లోకంలో మనం పరమాత్మను పూర్తిగా తెలుసుకోలేం. ఏదో కొంత వేదాధ్యయనం చేసి ఆ భగవంతుని విష్ణు సూక్తాలు తెలుసుకున్నానండి, నాకు బాగా వెంకటేశ్వర స్వామి తెలిసిపోయాడు. లేదో ఎవరో కొంచెం తపోజ్ఞాని మంత్రవిధుడు ఉన్నాడు అనుకోండి, వాడి దగ్గరికి వెళ్ళి కొంత అధ్యయనం చేసి ఆ భగవంతుడి గురించి నాకు అంతా తెలుసండి, రామాయణం ఇంతకుముందు వినేశానండి, ఇంకేం లేదండి, ఇంక వినాల్సింది ఏం లేదు. ఇవి కాదు చెప్పవలసింది. పరమాత్మ గురించి నిరంతరము శ్రవణము, చింతనము, మననము అనేటువంటివి ఉండాలి. అందుకే భాగవతం శ్రవణం, కీర్తనం, విష్ణోస్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం అని
ఆ పరమాత్మ యొక్క మహత్వాన్ని తెలుసుకోవటం కోసం ఆ భక్తి మార్గాల్ని 9 రకాలుగా ఉద్బోధించింది. కనుక ఈ కీర్తన ద్వారా జీవులకు వెంకటేశ్వర స్వామి వారి అనుభవంలోకి రావాలంటే, అయ్యా బ్రహ్మకు వేదానికి నిత్యము స్మరించేటువంటి మునులకు అందనటువంటి వాడు ఆ పరమాత్మ, మీరు గ్రహించాలి అని అంటే పరమేశ్వరుడితో తైలధారల నిరంతరమైనటువంటి చింతనలో మునిగి తేలండి అనేటువంటి మంచి ఉపదేశాన్ని ఇవ్వటం జరిగింది. కాబట్టి ఈ కీర్తనని ఎంతగా భావనం చేస్తే అంతగా భగవద్ అనుభూతి కలుగుతుంది అని చెప్పి మనవి చేసుకుంటున్నాను. జీవితం సహజంగా ఉండాలి అంటే, సమున్నతంగా ఉండాలి అంటే సమయ సందర్భాలు కీలక పాత్ర పోషిస్తాయి. ఏ సమయంలో ఏ పని చేయాలి అనేది ముఖ్య భూమిక వహిస్తుంది. శ్రీ వెంకటేశ్వరుని సన్నిధికి సరైన సమయంలో చేరుకోకపోతే లంపటాల సంకటాలతో జీవన సమరం చేయాల్సి వస్తుందని చెప్పిన ఈ అన్నమయ్య సంకీర్తనకు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారి పర్యవేక్షణలో సంగీతాన్ని సమకూర్చారు శ్రీ నిహాల్ గారు. రాగం షణ్ముఖప్రియ, గానం PVNS రోహిత్. ఏమి సేయువారమికను, ఏమి సేయువారమికను, ఆమని చేల పచ్చలాయ బ్రతుకు. ఏమి సేయువారమికను, ఆమని చేల పచ్చలాయ బ్రతుకు. దీపనమనియడి తీరనియాస, రేపు మాపు పెడరేచగా. దీపనమనియడి తీరనియాస, రేపు మాపు పెడరేచగా. తోపు సేయగరాక దురితపు తరవులకు, తోపు సేయగరాక దురితపు తరవులకు, ఆపదలకు లోనాయ బ్రతుకు. తోపు సేయగరాక దురితపు తరవులకు, ఆపదలకు లోనాయ బ్రతుకు. ఏమి సేయువారమికను, ఆమని చేల పచ్చలాయ బ్రతుకు. వేడుకనడి పెద్ద విడువని తరువు, ఓడకెప్పుడు వద్దనుండగా. వేడుకనడి పెద్ద విడువని తరువు, ఓడకెప్పుడు వద్దనుండగా. జోడు విడువక రాక చోలు కథనంబునకు, జోడు విడువక రాక చోలు కథనంబునకు, ఆడికెలకు లోనాయ బ్రతుకు. జోడు విడువక రాక చోలు కథనంబునకు, ఆడికెలకు లోనాయ బ్రతుకు.
సేయువార మీకను ఆమని చేల పచ్చలాయ బ్రతుకు. మమకారమనియడి మాయతరవు తిమిర మెక్కించుక తీయగా మమకారమనియడి మాయతరవు తిమిర మెక్కించుక తీయగా విమలమూరితి అయిన వెంకటగిరిపతి ఆ విమలమూరితి అయిన వెంకటగిరిపతి అమర జేరక కరవాయ బ్రతుకు. విమలమూరితి వైన వెంకటగిరిపతి అమర జేరక హరవాయ బ్రతుకు. ఏమి సేయువారమికను ఆమని చేల పచ్చలాయ బ్రతుకు. రోహిత్, స్వరాలు నీ గొంతులో నాట్యం చేస్తాయి. కరెక్ట్గా చెప్పాలంటే మనకి ఒక్కొక్కసారి ఒక్కొక్క గాయకులు పాడుతున్నప్పుడు వాళ్ళు ఒక రకమైన విద్వత్ ప్రదర్శించినప్పుడు మనం నోరు వెళ్ళబెట్టి చూడడం, ఆ స్ట్రక్ అంటా ఉంది. ఒక్కొక్కసారి నిలబడి మెచ్చుకోవడం, చప్పట్లు కొట్టడం ఇవన్నీ చేస్తాం. ఇవన్నీ చేస్తూనే మనకి తెలియనటువంటి ఆనందంతో వచ్చే ఒక గిలిగింతలు పెట్టే నవ్వు లాంటిది వస్తుందంటే దానికి కారణం అని చెప్పమంటారా? ఒక విన్యాసం మన వల్ల కాదు అని తెలిసినప్పుడు అంటే అది మనకి మన జీవితంలో సాధించలేమన్నప్పుడు ఏమండి, ఒక విన్యాసం మన జీవితంలో అది సాధించలేమన్నప్పుడు వేరే చేసేది ఏమి లేక మన ఏడుపుని మనం నవ్వుగా మార్చుకుంటున్నాం. మన ఏడుపు నవ్వు అన్నమాట. ఇప్పుడు నాకున్న స్టేచర్కో లేకపోతే నాకు అనుభవానికో వయసుకో, రోహిత్ కన్నా వయసులో పెద్దవాడిని, నాకు కొన్ని సంగీతం ఎక్కువ జ్ఞానం ఉండి ఉండొచ్చండి. అయితే నేను ఏనుగు అనుకుంటే తను కుందేలు అనుకోండి. మేమిద్దరం కలిసి ఆట ఆడుకుంటుంటే సడన్గా బల్ల కింద కుందేలు దూరితే ఏనుగు దూరగల్లా చెప్పండి. అంటే నా శరీరానికి కానీ నాకు మనం చేయలేం, భగవంతుడు ఇవ్వాలి. కానీ రోహిత్ దగ్గర ఏదైతే విద్వత్తు ఉందో, ఈ విద్వత్తు ఇద్దరి దగ్గర చూశానండి నేను. ఆ ఇద్దరిని పాడినప్పుడు కూడా నాకు నవ్వు వచ్చేది. ఒకటి జానకి గారు, రెండు బాలు గారు. అంటే చాలామంది హిందుస్థానీ సంగీతం ప్రాక్టీస్ చేసిన వాళ్ళలో ఇది ఉంటుంది. ఇది కర్ణాటక సంగీతంలో మరి బాంబే జయశ్రీ గారు పాడతారు. కమలాస్ అనే పాటలో పలుకంగా రాదు అని చెప్పి నేను ఒకటి కంపోజ్ చేశానండి. నేను హార్మోనియం మీద కంపోజ్ చేశాను, నేను పాడలేదు. ఆవిడకి కూడా నేను హార్మోనియం మీద ప్లే చేసి వినిపించాను, ఇది నాకు కావాలని. అంటే ఆవిడ పాడారు. నీకు గుర్తుందిగా ఆ గమ్మకం చూపించమ్మా. ప్రమదంబులు నింతంతని పలుకంగా రాదు. సగమే వచ్చింది, సరిగా పదని వస్తుంది. అది రోహిత్ అయితే 100 పాళ్ళు వచ్చేస్తుంది. అది గాత ధర్మం అండి. అది ఆ గాత ధర్మం అరుదుగా చూస్తాం మనం. అరుదైన సంభవానికి మనకి ఆనందంతో పాటు ఒక చిన్న నవ్వు కూడా వస్తుంది. లాస్యం అంటారు దాన్ని. ఇది హేళనగా నవ్వే నవ్వు కాదండి. నవ్వులో చాలా రకాలు ఉన్నాయి. ఇది మనకి ఆనందంతో వచ్చే నవ్వు. అది అంటే ముచ్చటతో అతను రోహిత్ అలా పాడగలుగుతున్నాడనే ముచ్చటతో కూడిన నవ్వు. అది రోహిత్ వీళ్ళందరూ ఫ్రెండ్స్ కాబట్టి వాడు కొంచెం ఎక్స్ట్రాగా నవ్వుతారు. సునీత కూడా ఎక్కువ నవ్వుతుంది సార్. అంటే సార్ నాకు రామ మెరుపుతీగ అంటే అలా వచ్చి వెళ్ళిపోతుంది కదా, గమకం కూడా రోహిత్ పలికితే అలా వెళ్ళిపోతుంది. ఆగాగు ఎలా సార్? ఇంకొక కారణం కూడా ఉంది సార్. రోహిత్ పాడడం మొదలెట్టినప్పటి నుంచి మీరు బాగా గమనించండి, వాళ్ళు ఇలా ఒగ్గు పట్టుకొని చూస్తారు. ఎక్కడ రోహిత్
ఏదైనా ఇలాంటి గమ్మకం పాడతాడా అని వెయిట్ చేస్తుంటారు, అంటే ఎక్స్పెక్ట్ చేస్తారు అందరూ. రోహిత్ మేలు కోరే వాళ్ళు వీళ్ళందరూ వాళ్ళని రోహితైషులని పిలవాలనిపిస్తుంది. చాలా చక్కగా పాడావు రోహిత్. ఏ రాగం ఇది? షణ్ముఖ ప్రియ. అసలే షణ్ముఖ ప్రియ చాలా క్లిష్టమైన రాగం, అందులో నువ్వు దాన్ని అవలీలగా పాడగలిగావు. అట్లాగే నిహాల్ గారు చక్కగా స్వరపరిచారు మీరు. ధన్యవాదాలు. చాలా సంప్రదాయబద్ధంగా ఉంది. కీర్తన గురించి గురుగారు విశ్లేషిస్తారు. పార్థాయ త్వత్సదృశ సారథినా త్వయైవ యౌదర్శితౌ స్వచరణౌ శరణం వ్రజేతి భూయోపి మహ్యమిహతౌ కరదర్శితౌ తే శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. ఆ రోజు శమంత పంచకం అనేటువంటి కురుక్షేత్ర యుద్ధభూమిలో సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ అహంత్వా సర్వపాపేభ్య మోక్షయిష్యామి మా శుచః అని చెప్పి నరుడిని తన పాదాలని ఆశ్రయించమని పరమాత్మ చక్కగా సూచించాడు. ఈరోజు నరులందరికీ కటివరద హస్తాలతో స్వామివారు తన పాదాలను ఆశ్రయించమని చూపిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ సంసారం అనేటువంటిది అసారమైంది, కానీ చూడటానికి అది ఎలా కనిపిస్తుంది? ఆమని చేల పచ్చలగా అది కనిపిస్తుంది. అంటే వసంత ఋతువులో పచ్చటి చేలు పక్షులకి ఎలా అయితే అందంగా కనిపిస్తుందో ఈ ప్రపంచం అంత అందంగా కనిపిస్తుంది. ఇందులో కోరికలు తీర్చుకోవాలి అనేటువంటి ఆశ మహర్షులకు కూడా కలుగుతుందండి, మామూలు వాళ్ళకే కాదు. ఈ ఇంద్రియాలు సుఖాభిలాషతో ఈ రోజుకి ఈ పని చేసి ఆనందాన్ని పొందుతాం, రేపటి నుంచి మానేద్దాం అని ప్రతి ఒక్కళ్ళు అనుకుంటూ ఉంటారు. నజాతు కామః కామానాం ఉపభోగేన శామ్యతి. ఈ కోరికలు తీర్చుకుంటే అవి తీరిపోయేవి కావు, వాటిని వదిలిపెట్టేయాలి. ఈ ఒక్కరోజుకి ఇది చేస్తాను రేపటి నుంచి మానేస్తాను అన్నాం అనుకోండి, హవిషా కృష్ణవత్యేవ భూయయేవాభివర్ధ్యతే. ఆజ్యం పోస్తూ ఉంటే అగ్ని అంతకంతకి ఎలా ప్రచురిల్లుతూ ఉంటుందో, కోరికలు తీర్చుకుంటూ ఉంటే అవి అలా వృద్ధి పొందుతూనే ఉంటాయి. ఆ సత్యాన్నే అన్నమాచార్యుల వారు దీపం అనేది తీరని ఆశ అని చెప్పి చక్కగా చెప్పారు ఆయన. అలాగే ఈ వేడుకలు ఉన్నాయి చూసారా, ఈ విడివడినటువంటి ఈ వేడుకలన్నీ కూడా అవన్నీ ఆపదలవి. అవి మనల్ని అంతకంతకి చాలా అనురక్తులను చేస్తూ ఉంటాయి. నిజానికి ఈ కోరిక తీర్చుకుంటే ఎంతో కొంత సుఖంతో మనిషికి ఉత్సాహం ఉల్లాసం కలుగుతుంది. అసలు కోరికే లేనప్పుడు కలిగేటువంటి ఆనందం అది చాలా గొప్పది. దాన్ని చక్కగా ఆయన సహస్రాంశం కూడా కాదు, కోరికను తీర్చుకుంటే వచ్చేటువంటి ఆనందం కోరికే లేనటువంటి స్థితిలో పొందేటువంటి ఆనందంలో 16వ వంతు కూడా కాదు అని చెప్పారు. కలాం నార్హంతి షోడసీమని. ఆ దివ్యతత్వాన్ని 2వ చరణంలో ఉండే భావంలో ఆయన ఇనుమడింపజేసి, అయ్యా ఈ మమకారాల ఉచ్చులో మీరు పడవద్దు, ఈ లోకం ఇలాగే భ్రాంతి కలిగిస్తూ ఉంటుంది. పరాత్పరుడైనటువంటి వైకుంఠ విరక్తుడైనటువంటి స్వామి అర్చామూర్తిగా 7 కొండలపై నిలిచి తన సజీవ నేత్రాలతో సకల లోకాల్ని రక్షిస్తూ ఉన్నాడు. ఆయన శ్రీపాదాలను ఆశ్రయించండి అనేటువంటి ఉద్బోధ చాలా అందంగా సహజాతి సహజంగా చేశారు అన్నమయ్య ఈ కీర్తనలో. కొంతమంది పాటలు రాస్తూ ఉంటారు, చరణాలు చదివినప్పుడు ఆ పల్లవిని చదువుకుంటే ఏమిటో ఆ పల్లవికి ఆ చరణాలకి పొసగదు. కానీ ఇక్కడ చూడండి, ప్రతి చరణము చదివిన తర్వాత ఆ పల్లవిని మళ్ళా అనుసంధానం చేసుకుంటే ఆ భావం ద్విగుణీకృతమై త్రికరణ శుద్ధిగా వెంకటేశ్వర స్వామి పదారవింద సంసేవాశక్తిలో మునిగి తేలాలి అని భావనావేశం కలుగుతుంది. పద కవితా పితామహుడు తాళపాక అన్నమాచార్యులు వారి సంకీర్తనలకు జరుగుతున్న పట్టాభిషేకం, అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమంలో తతికి నిటువంటి రాజసమేల కలిగెనే తతిగొన్న విరహాగ్ని ధరించలేదు సతికి నిటువంటి రాజసమేల కలిగెనే. శృంగార కీర్తనలో ఉండేటువంటి అరమరికలు లేకుండా ఒక ప్రియురాలు ప్రియుడికి ఏ విధంగా లోపలి మాటలను చక్కగా వివరించగలుగుతుందో అలా చెప్పగలిగేటువంటి భాగ్యం కలుగుతుంది. ఎక్కడి దురవస్థలు ఏటి దేహము లోన జిక్కి జీవుడు మోక్ష సిరిజందలేడు. ఎక్కడి దురవస్థలు ఏటి దేహము. ఈ వైరాగ్య సంబంధమైనటువంటి సంకీర్తనని
స్వరం పోయడంలో వాసురావు గారు, గాత్రదానం చేయడంలో నువ్వు, ఇద్దరు కూడా ప్రాణప్రతిష్ఠ చేశారు. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం